హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపు సోమవారం, అందులోనూ హోలీ పౌర్ణమి ముందు వచ్చే సోమవారం. మారేడు చెట్టు గనక మీ దగ్గరలో ఉన్నట్లయితే ఇలా చేస్తే చాలు. ఆలస్యం చేయకుండా మారేడు చెట్టు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నా, మీ ఇంట్లో ఉన్నా సరే, ఆలస్యం చేయకుండా ఈ యొక్క పనిని చేయండి. రాత్రికి రాత్రే అపర కుబేరులు అయిపోతారు. నిజంగానే సోమవారం రోజు మారేడు చెట్టు దగ్గర ఈ పరిహారాన్ని చేస్తే అపర కుబేరులు అయిపోతారు. ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మేం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. త్రినేత్రుడు, త్రినాథుడు అయినటువంటి శివునికి మారేడు దళాలు అంటే మహా ఇష్టం. తెలుసో తెలియకో మారేడు దళాలని శివునికి సమర్పించిన వారికి ఆ జన్మలోని పాపాలన్నీ నశించి ఉత్తమ జన్మలు లభించాయి. ఎంతోమంది శివ భక్తులకు ఇలా జరిగింది. మన పురాణాల్లో ఇలా కేవలం మారేడు దళాలను శివలింగానికి అర్పించి సులభంగా పుణ్యాన్ని సంపాదించిన భక్తుల సంఖ్య అధికంగానే కనిపిస్తూ ఉంటుంది. శివాలయాల్లో నిత్యం బిల్వార్చనలు, పర్వదినాలలో 1,00,000 బిల్వార్చనలు జరుపుతూ ఉంటారు. ఇలా చేయడం అంతా మారేడు విశిష్టతకి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. మారేడు నీవని ఏడేరితేనా, మారేడు దళములు నీ పూజకి అని తెలుగు కవులు మారేడు పదాన్ని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. మారేడు చెట్టు మహాదేవుని స్వరూపం. ఆ చెట్టుని దేవతలంతా స్తుతిస్తూ ఉంటారు. లోకంలో ప్రసిద్ధి చెందిన పుణ్యతీర్థాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మారేడు చెట్టు పాదుల్లో ఉంటాయి. ఆ చెట్టు మూలంలో లింగ రూపంలో ఉన్న మహాదేవుడైన శివుడిని పూజించడం ఎంతో పుణ్యఫలం. ఆ చెట్టు మొదట్లో స్నానం చేసిన వారికి సర్వతీర్థాలలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అలా స్నానం చేసిన వారే అసలైన పవిత్రుడని పురాణాలలో పలుచోట్ల చెప్పడం కూడా ఉంది. ఆ చెట్టు కుదురు ఎంత గొప్పది. అది నీటితో తడిసి ఉన్నప్పుడు మహాదేవుడు చూస్తే ఆయనకు మహా ఆనందం కలుగుతుందట. శివుని అనుగ్రహం సంపాదించాలంటే మారేడు చెట్టు మొదలైన నిత్యం నీటితో మొదలును తడుపుతున్నా సరిపోతుంది. గంధ పుష్పాలతో ఆ మూలాన్ని పూజించిన వారు శివలోక అర్హతని పొందుతారట. భక్తుల ఇంట సంతానం సుఖం వర్ధిల్లుతాయి. లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. మారేడు చెట్టులో ఉన్న గొప్పతనాన్ని అన్నం పెట్టి తీసి దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో పెట్టుకుని వేసుకునేవారు. మారేడు ఆకుని చాలా ప్రధానంగా ఉపయోగపడుతూ ఉంటే మారేడు దళములు మూడుగా ఉంటాయి. దళములుగా ఉన్న వాటిని కోసి పూజ చేస్తూ ఉంటారు. ఆకులు 3 ఉంటాయి. అరుణాచలంలో బహుబిల్వ దళం ఉంటుంది. అది 3, 9 కూడా ఉంటాయి. పుష్పములను పూజ చేసేటప్పుడు తొడిమి లేకుండా పూజ చేయాలి. కానీ మారేడు దళమును పూజ చేసినప్పుడు కాడను పట్టుకుని శివలింగం పై వేస్తారు. మనకి శాస్త్రంలో 5 లక్ష్మీ స్థానాలు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళము ఒకటి. మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం మీద శివలింగం ఉంచితే ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది. అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్న పిల్లలకి ఉద్యోగం రాకపోవడం మొదటి ఇబ్బందులు ఉన్నా సరే 3 ఆకులను పట్టుకుని శివునికి పూజ చేసేవారు. అదేవిధంగా పౌర్ణమి రోజు వచ్చే సోమవారానికి చాలా ప్రత్యేకత ఉంది. అంటే హోలీ పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది, ప్రాముఖ్యమైనది. హోలీ పౌర్ణమి ముందు వచ్చే సోమవారం రోజున మారేడు చెట్టు మీ ఇంట్లో ఉన్న మీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఉన్నా సరే మీరు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. మీకున్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా పోతాయి. మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. మారేడు చెట్టుకి ప్రదక్షిణలు చేసినా కూడా 33 కోట్ల దేవతలకు
ప్రదక్షిణలు చేసినట్లే అవుతుంది. మీ ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చొని జపం చేస్తే అపారమైన సిద్ధి కలుగుతుంది. శ్రీ మహాలక్ష్మి సృష్టించిన వృక్షం మహాదేవునికి ప్రీతికరమైనది. ఈ మారేడు వృక్షం లక్ష్మీదేవి సృష్టించిన చెట్టు. ఈ మారేడు వృక్షం అందుకని ఈ మారేడు కాయని చాలామంది కూడా డబ్బులు దాచుకునే ప్రదేశంలో దేవుని మందిరంలో ప్రత్యేకమైన రోజుల్లో ఇంటికి తెచ్చుకొని డబ్బు పెట్టుకునే చోట పెట్టుకుంటూ ఉంటారు. ఈ శ్రీఫలాన్ని ఒక మంచి రోజు ఉన్న రోజు తెచ్చుకుంటే లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర కానీ లక్ష్మీదేవి కొలువై ఉండే బీరువాలో డబ్బులు పెట్టుకునే చోటు కానీ మారేడు కాయని కడుతూ ఉంటారు. ఇలా మారేడు కాయని ఇంట్లో పెట్టుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఇంట్లో స్థిర నివాసమై ఉంటుంది. అందుకని మారేడు చెట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. రేపు సోమవారం, పౌర్ణమి ముందు వచ్చే సోమవారం రోజున మీరు కనుక మీ ఇంట్లో మారేడు చెట్టు ఉన్నా లేకపోతే ఎక్కడైనా మారేడు చెట్టు దేవాలయంలో ఉన్నా మారేడు చెట్టు అయినా పర్వాలేదు, మీరు కనుక సాయంత్రం లోపు ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు ఒక్కటేంటి అన్నీ కూడా శివానుగ్రహంతో మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు చేయవలసిందల్లా ఎక్కడైతే మారేడు చెట్టు ఉందో అక్కడికి వెళ్ళండి. మారేడు చెట్టు మొదట్లో నీళ్లు పోయండి. అలాగే మారేడు చెట్టుకి పసుపు కుంకుమ రాయండి. రాసిన తర్వాత ఒక తెల్లని కాగితం మీద మీరు మీ యొక్క కోరికని రాయండి. ఉద్యోగం, వ్యాపారం, సొంత ఇల్లు, ఇలా మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను రాయండి. ఆ పేపర్ పైన ఏ కోరిక అయినా సరే ఒక్క కోరికను ఆ చీటీ మీద రాయండి. రాసిన తర్వాత పసుపు రంగు దారంతో ఆ చీటీని చుట్టేయండి. పసుపు రంగు దారంతో చుట్టేసి ఇక ఆ పసుపు దారంతోనే మారేడు చెట్టుకి కట్టండి. మారేడు చెట్టు కొమ్మకి ఆ చీటీని పసుపు రంగు దారంతోనే కట్టండి. కట్టేసిన తర్వాత చెట్టును తాకి ఇలా అనుకోండి, నా కోరికను నీకు సమర్పిస్తున్నాను, నా కోరిక త్వరలోనే తీరాలి తండ్రి అంటూ సాక్షాత్తు శివుణ్ణి వేడుకున్నట్టే ఇక మారేడు చెట్టుని తాకి వేడుకోండి. అలా వేడుకొని తర్వాత ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చేసిన తర్వాత పౌర్ణమి రోజు అంటే ఈ నెల 25వ తారీఖున పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి చాలా విశిష్టమైనది. సరిగ్గా వారం రోజుల తర్వాత సోమవారం రోజు పౌర్ణమి తిథి వస్తుంది. పౌర్ణమి తిథి రోజున మీరు ఏ చెట్టుకైతే కట్టారో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు కట్టిన ఆ చీటీని తీసుకోండి. మీరు కట్టిన చీటీ మీకు గుర్తుండాలి అంటే మీరు ఆ చీటీ మీద ఏదైనా గుర్తుని పెట్టుకోండి. పెట్టుకుని ఆ చీటీని మీరు ఇంటిలోనికి తెచ్చుకోండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ చీటీని మీరు ఏదైనా రాగి ప్లేట్లోనికి అగ్గిపుల్ల సహాయంతో ఇంటి లోపలికి తీసుకువెళ్లకుండా బయటే కాల్చేయండి. అలా వచ్చిన బూడిదని పారే నీటిలో కానీ లేకపోతే ఆకాశం వైపు చూస్తూ ఇలా ఊదండి. ఇలా చేస్తే మీకు వారం రోజుల్లోనే ఫలితం అనేది దక్కుతుంది. మీరు ఏ కోరికనైతే బలంగా జరగాలని రాశారో ఆ కోరిక 100% జరిగి తీరుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మరి రేపు సోమవారం మారేడు చెట్టు దగ్గర ఏ పరిహారం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మరెన్నో చూడాలి అనుకుంటున్నారా? మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. ధన్యవాదాలు.